వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులకు, అమరవీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. स्वातंत्र महोत्सव में आपका निरीक्षण के लिए हाजिर है। स्वातंत्र दिनोत्सव पताका आविष्करण मान्य श्री जिला कलेक्टर गौरवनीय స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో భాగస్వామ్యం 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. 78 సంవత్సరాల లోపల ఎన్నెన్నో విజయాలు అందుకొని తెలంగాణ సగర్వంగా ముందడుగు వేస్తూ ప్రపంచ కార్యాలయాలను శుభ్రపరచడం జరిగింది. 30 చెరువులు, కాలువలు వేసిన చెత్తను తొలగించడం జరిగింది. అలాగే 116 వర్షపు నీటి నిల్వ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక ముందు కూడా కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో మొత్తం 846 చౌకధర దుకాణాల ద్వారా 3,52,376 తెల్ల రేషన్ కార్డు, 26,103 అంత్యోదయ కార్డు, 100 అన్నపూర కార్డు ద్వారా 12,33,169 సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 7,909 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం 30,85,00,000 వ్యయంతో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. విద్యుత్ శాఖ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు నిరంతరంగా అందించాలని ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. జిల్లాలో 1,04,851 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు 49,07,00,000 రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ లబ్ధి